తెలంగాణ ఫోక్ సాంగ్స్ అనగానే గుర్తుకు వచ్చే సింగర్ మంగ్లీ. బతుకమ్మ నుంచి బోనాల పాటల వరకు మంగ్లీ పాడని పాటే లేదు. ఇక కల్చరల్ సాంగ్స్తో పాటు ఎన్నో సినిమాల్లో కూడా అద్భుతమైన పాటలు పాడింది మంగ్లీ. న్యూస్ యాంకర్ ద్వారా తన కెరీర్ను ప్రారంభించిన మంగ్లీ ఆ తర్వాత ప్రైవేట్ సాంగ్స్తో బాగా పాపులర్ అయింది. ప్రధానంగా బోనాలు, శివరాత్రి పాటల ద్వారా ఫేమ్ సంపాదించుకుంది. ఇక ప్రజెంట్ మూవీస్లో వరుస పాటలు, ఈవెంట్లతో దూసుకుపోతోంది. అయితే మంగ్లీకి ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదానికి దారితీశాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్స్లో మంగ్లీ బర్త్డే పార్టీ జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా గంజాయి, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ పార్టీకి హాజరైన పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే అందులో డ్రగ్స్ పాజిటివ్గా కొందరికి తేలింది. ఇదే కలకలం సృష్టించింది. ఇక చేవెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్ట్స్లో మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం రాత్రి వీటిని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు యువత కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే పార్టీలోని మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతోందని పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు రిసార్ట్స్పై దాడులు చేశారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో గంజాయి, వివిధ రకాల విదేశీ మద్యం సీసాలు లభ్యమయ్యాయి. పార్టీలో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొన్ని శాంపిల్స్కి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. డ్రగ్స్ వినియోగించిన వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో సినీ వర్గాల్లో, ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల వాడకంపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ నిర్వాహకుల పాత్రపైన పోలీసులు దృష్టి పెట్టారు. డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మంగ్లీ ఇక్కడ బర్త్డే పార్టీ అయితే జరుపుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పార్టీలో గంజాయి తీసుకుంటూ కొందరు పట్టుబడ్డారు. ఇదే ఇప్పుడు పెను చర్చకు కారణమైంది. గంజాయితో పాటు విదేశీ మద్యం కూడా ఇక్కడ పట్టుకున్నారు పోలీసులు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు గాను త్రిపుర రిసార్ట్స్ సంబంధించినటువంటి వారిపై, మంగ్లీపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. డీజేకి కూడా అనుమతి లేకుండా ఇక్కడ ప్లే చేసినందుకు డీజేని కూడా సీజ్ చేశారు. సో మొత్తానికి ఈ బర్త్డే పార్టీకి చాలామంది సెలబ్రిటీలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది.